హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, కారం, కొద్దిగా షుగర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. మొత్తం ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందులో యూజ్ చేసే మజ్జిగ పుల్లగా ఉండకుండా కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఇది 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈలోపు పిండిని రెడీ చేసుకుందాము. మైదా పిండి, బేకింగ్ పౌడర్, కారము, మిరియాల పొడి, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక పీస్ తీసి ఈ మైదా పిండిలో డిప్ చేసుకోవాలి. ఈ పిండిని దానిపైన వేసి బాగా నొక్కి పట్టి ఉంచినట్లయితే ఆ చికెన్కున్న తడంతా పీల్చుకొని ఒక లేయర్ లాగా తయారవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇది ఒకసారి మైదా పిండిని ఇలా దులిపి పక్కనే ఐస్ వాటర్ పెట్టుకోండి. ఇలా ఐస్ వాటర్లో ఒకసారి డిప్ చేసి మళ్ళీ ఈ మైదా పిండిలో రోల్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం అన్నీ పెట్టిన తర్వాత ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఒక్కొక్కటిగా వేసి వేగించుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో 12 నిమిషాల పాటు వేగితే సరిపోతుందండి. చికెన్ లోపలంతా కూడా బాగా వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేగించకూడదండి, ఎందుకంటే మాడిపోతే దాని టేస్ట్ పోతుంది. 12 నిమిషాలకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. ఒకవేళ ఇంత ఎర్రగా ఉండకూడదు అనుకుంటే కొంచెం ముందు తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.